హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇక్కడ నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదండి. నాకు జస్ట్ మనసులో కలిగిన బాధని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కూడా ఇలాంటి అనుభవం అయితే కనుక తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మనకి 15 నుంచి 20 ప్యాడ్స్ ఫ్లోన్ బట్టి పడతాయండి. శానిటరీ ప్యాడ్స్ పిల్లలకి డైపర్లు అంటారా, రోజుకు 3, 5 ఇన్నంటే అన్ని. అది కాదు అక్కడ క్వశ్చన్. వాటిని అన్నిటిని ఎట్లా డిస్పోజ్ చేస్తున్నామని. రోజు వాచ్మెన్ ఇంటి ముందుకి డస్ట్బిన్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు కదండి. ఇంట్లో ఏ మూల చూసినా బొచ్చెడన్ని కవర్లు ఉంటాయి. అవి కాకపోతే న్యూస్ పేపర్లు ఉంటాయి. అవి కాదనుకోండి, పిల్లలు వాడేసిన బుక్స్ ఉంటాయి. వాటిని కూడా కాటాలకు వేసుకోకుండా చక్కగా ఇట్లా డిస్పోజ్ చేయడానికి వాడుకోవచ్చు కదా. ఎందుకు ఆ డ్రైనేజీల్లో వేసి ఒక్కసారి ఫ్లష్ చేస్తే అయిపోతుంది కదా అని బకెట్లు ఇది పోలేదని నీళ్లు పోస్తారు కానీ అవి జాగ్రత్తగా తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేద్దామన్న కామన్ సెన్స్ లేకుండా పోతుందండి. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, ఆ పనులు చేసే వాళ్ళని మాత్రమే అంటున్నాను. లాస్ట్ టైం మా అపార్ట్మెంట్ లో కూడా చాలా సార్లు 6 నెలలకు ఒకసారి క్లీన్ చేయించిన రోజులు కూడా ఉన్నాయండి. పెద్ద పెద్ద శానిటరీ ట్యాంకులు అనమాట, సెప్టిక్ ట్యాంక్స్ అవి. కానీ బ్లాక్ అయిపోయాయి మొత్తం. మా వాళ్ళే నుంచొని క్లీన్ చేపిస్తుంటే డైపర్లు, శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ కవర్లు అయితే చెప్పక్కర్లా. అసలు ఎన్ని వస్తాయో, ఆ ఫ్లెష్ నొక్కితే అయిపోయిద్ది అనుకుంటారో ఏంటో మరి. కానీ షాంపూ ప్యాకెట్స్ ఇవన్నీ బోల్డ్ అని వస్తాయండి. దయచేసి ఎన్విరాన్మెంట్ ని అట్లా కలుషితం చేయొద్దు. ఇక్కడ కొత్త అపార్ట్మెంట్ అండి. మా అపార్ట్మెంట్ లోనే అట్లా ఉన్నారనుకున్నాను, బట్ కొత్త అపార్ట్మెంట్ లో కూడా ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్ అయ్యే 2 years అయింది. 1.5 year అవుతుందేమో మొత్తం ఫిల్ అయ్యి కూడా. ఇక్కడ కూడా అదే సమస్య అండి, డ్రైనేజ్ పడిపోయింది. మొన్న పిలిపించారు, చక్కగా ఈ డైపర్లు, షాంపూ ప్యాకెట్స్, శానిటరీ ప్యాడ్స్ ఇవే వచ్చినాయి. దయచేసి మన పని అయిపోయిందని చెప్పి ఆలోచించకండి. రోజు వాచ్మెన్ వస్తాడు. బయట ఇండివిజువల్ హౌసెస్ అయితే గవర్నమెంట్ కూడా పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టి రోజు విజిల్ వేసుకుంటా ఇంటి ముందుకి డస్ట్బిన్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. సో దయచేసి అట్లాంటి వాటిలో డిస్పోజ్ చేయండి. కానీ ఇట్లా డ్రైనేజీల్లో మన పని అయిపోయిద్దని చేయబాకండి. ఇట్లా చేస్తే మనకి నష్టమేం లేదులే అనుకుంటారు, కానీ వాటర్ వేస్టేజ్ వల్ల చాలా నష్టం వస్తుందండి. పెద్దవాళ్ళు చెప్తారు, నీళ్లు పోయిన కొద్దీ డబ్బు పోతుంది అని. అది ఆరోగ్యం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఏదన్నా మనం ఒకరికి ఇబ్బంది పెట్టాము అంటే అది ఇంకో రూపంలో మనం ఇబ్బంది పడతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, దయచేసి అలా చేయొద్దు. అయితే ఇక్కడ నేను చూపించేది ఏంటంటే, ఇవి కాటన్ ప్యాడ్స్ అనమాట. మనకి ర్యాష్ లేకుండా చాలా సేఫ్ గా ఉన్నాయి. ఇలాంటివి వెనకమాల వస్తాయి కదా. కొత్త ప్యాడ్ తీసేసిన తర్వాత పాత ప్యాడ్ ని దీంట్లో వేసి కూడా డిస్పోజ్ చేయొచ్చు. కొన్ని బ్రాండ్స్ కి అయితే పౌచెస్ లా కూడా ఇస్తున్నాడు. దయచేసి వాటిని వాడుకొని ప్రాపర్ గా డిస్పోజ్ చేయండి, అంతేగాని శానిటరీని బ్లాక్ చేయొద్దు. థ్యాంక్ యూ.